హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణి తేజస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నామినేషన్స్ అయితే జరిగాయి కదా. సో ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్లో కూడా చూసి ఫైనల్ నామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు నామినేషన్స్లో ఉన్నారు దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నాం కదా, యష్మి పెద్ద క్లాన్ చీఫ్ అవటం వల్ల సో ఆవిడ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా. సో దాంతోపాటు ఆవిడని ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత దాంతోపాటు ఆవిడకి ఒక స్పెషల్ పవర్ కూడా ఇచ్చారనమాట. లైవ్ స్ట్రీమ్లో చూసాను నేను కంప్లీట్గా నామినేషన్స్ అన్నీ. సో స్పెషల్ పవర్ ఏంటంటే అప్పటి వరకు నామినేషన్స్ జరిగిన వాళ్ళందరిలో ఎవరెవరు నామినేట్ అయ్యారో వాళ్ళల్లో నుంచి ఒకరిని సేవ్ చేసి అండ్ నామినేట్ అవ్వని వాళ్ళ నుంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయమని చెప్పారు. సో ఆ యష్మి ఎవరికి ఆ స్పెషల్ పవర్ యూజ్ చేసుకున్నారు, ఎవరిని నామినేషన్స్లో నుంచి సేవ్ చేశారు అండ్ ఎవరిని నేరుగా నామినేట్ చేశారు దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు సో నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా అనిపిస్తుంది కదా వీడియోస్ చేస్తున్నాం. వ్యూస్ అయితే నాకు స్టార్టింగే కాబట్టి ఎక్కువ రావట్లే, ఎవరికి తెలియదు కాబట్టి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో గురించి ఇప్పుడు డీటెయిల్గా ఈరోజు ఎపిసోడ్ అండ్ ఫుల్గా నామినేషన్స్ అన్నీ చూసి ఎవరిని నామినేట్ చేశారు, ఎవరు ఫైనల్గా నామినేషన్స్లో ఉన్నారు దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈరోజు ఎపిసోడ్తో కంటిన్యూ చేస్తూ. సో స్టార్టింగే సీత ఏడుస్తూ కనిపించింది కదా, అదే బేబక్క ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏడ్చారు కదా ఆ రోజు. సో దాని కంటిన్యూషన్ ఈరోజు చూపించారు మనకి. సో సీత ఏడుస్తుంటే అంటే మంచోళ్ళకి రోజులు లేవు, మంచోళ్ళే ఇలా జరుగుద్ది అన్నట్లు ఫీల్ అయ్యి ఏడుస్తూ అంటే తర్వాత నిఖిల్ వచ్చి కొంచెం ఓదార్చారు కదా. నిఖిల్లో కొంచెం నాకు మంచి క్వాలిటీస్ అనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడు బాగానే అందరితోని కేర్ తీసుకుంటూ అందరికీ మంచిగానే ఉంటారు. కొంచెం ఉన్న వాళ్ళందరిలో కూడా ఎవరితోని ఏ ప్రాబ్లం లేకుండా ఎవరితో గొడవలు లేకుండా మంచిగా అందరితో ఉంటున్నాడు ప్రస్తుతానికి. సో ముందు ఎలా ఉంటాడో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ సోనియా గారు కాఫీ కప్ పట్టుకొని కనిపించారు కదా. నాకు అక్కడ ఏమనిపించిందంటే బేబాక్ ఎలిమినేట్ అయిపోయింది కదా, దరిద్రం వదిలిపోయింది అన్నట్టు పెట్టారు ఎక్స్ప్రెషన్ అనిపించింది నాకు కొంచెం. అండ్ తర్వాత కూడా వాళ్ళు నైట్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అబ్బాయి నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు చెప్తున్నారు కదా, పోయేది పోకుండా చక్కగా పోకుండా రోడ్డు మీద పడేసి వెళ్ళింది ఏంట్రా అని ఆవిడ అన్నారు కదా. సో అక్కడ ఆవిడ ప్రతి ఒక్కరికి అందరికీ గేమ్ అర్థం అవ్వట్లేదు, నువ్వు ఫస్ట్ గేమ్ని అర్థం చేసుకో అది ఇది అని అంటున్నారు కదా. మరి అక్కడ టాస్కే అది బేబాకకి నచ్చిన వాళ్ళని రోడ్డు మీద పడేయండి అని కదా చెప్పారు. సో మరి ఆవిడ అందరికీ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు, మరి ఆ పాయింట్ ఎందుకు ఆవిడ విషయానికి వస్తే మాత్రానికి అది రాంగ్ అన్నట్లు మరి చెప్తున్నారు. నాకైతే అలా అనిపించింది. ఆవిడ వరకు వస్తే మాత్రానికి పెద్ద ఇష్యూ, వేరే వాళ్ళకైతే మాత్రానికి టేక్ ఇట్ ఈజీ అన్నట్లు సోనియా బిహేవియర్ నాకు అనిపిస్తుంది. అండ్ అక్కడ నిఖిల్ అబ్బాయి పృథ్వీ మాట్లాడుకుంటూ పృథ్వీ నన్ను పడేసి వెళ్ళింది అని ఫీల్ అయ్యాను, నన్ను పడేసిన తర్వాత నిఖిల్ కూడా రోడ్డు మీదకి వచ్చాక కొంచెం నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది అన్నారు కదా. అది నాకు కొంచెం బాగుంది, నచ్చింది. ఎందుకంటే ఎవరికైనా అంతే కదా, మనం పోతే పోయాం, మనతో పాటు మనం పోయినందుకే మనం పోతే పోయాం అనుకోరు కానీ మనతో పాటు పక్కన వాళ్ళు ఎవరన్నా పోతేనే ఆనందం కదా. అలా మనం పోతే పోయాం కానీ పక్కన వాళ్ళు కూడా మంచిగా ఉంటే హ్యాపీగా ఉండదు అన్నట్లుగా కొంచెం ఫన్నీగా మనతో పాటు వచ్చారు అన్నట్టు చెప్పారు కదా. అది నాకు కొంచెం బాగానే నచ్చింది పృథ్వీలో. ఇంకా తర్వాత సీత అండ్ ఆదిత్య గారు అదే వాష్ చేస్తూ ఉన్నారు కదా, కొంచెం వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆదిత్య గారు అందరూ భజన చేస్తున్నారు, భజన మండలి అలాంటివి నాకు నచ్చవు, ఈరోజు నామినేషన్స్లో పాయింట్ పెడతా అన్నారు.
నామినేషన్స్లో అయితే పెద్దగా ఆయన ఏం పాయింట్ పెట్టలేదు అనిపించింది. ఇంకా ఆయనకి గేమ్ పెద్దగా అర్థం కాలేదు, ఏదో పాయింట్లెస్గా ఏవో నామినేషన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఆయన ఏమో ఆయనకి అసలు గేమ్ అర్థమైందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఏదో పెడతా అంటే సరే ఏం చేస్తారా నామినేషన్స్లో ఏం చెప్తారా అని చూసాను నేను. నాకు పెద్ద పాయింట్స్ ఆయన చెప్పిన పాయింట్స్ అంటే ఆయన చెప్పిన పాయింట్స్ మనకి ఏవి చూపించారు కదా నాగ్ సార్ వచ్చి నిద్రపోతున్న వాళ్ళు అని. సో దాన్ని బేస్ చేసుకొని దానివల్ల మనీ రెడ్యూస్ అవుతుంది అని నామినేషన్స్లో ఎవరన్నా పాయింట్ పెడతారేమో అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ పాయింట్ మీదే పెట్టారు. కొంచెం వ్యాలిడే, కానీ ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ కానీ అంత వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు కానీ ఆయనకి అర్థం కావట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లము మరేంటో అర్థం కావట్లేదు అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ మనకి రూమ్లో డిస్కషన్ అప్పుడు మణి అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ డిస్కషన్లో ఉన్నారు కదా. సో అక్కడ మణి చెప్పే పాయింట్స్ నిఖిల్కి అడ్వైజెస్ ఇస్తున్నారు కదా, ఒకవేళ చీఫ్గా ఉండి పోటీదారుడు అయ్యే అవకాశం వచ్చినా సరే మళ్ళీ మనం చెయ్యాలి అన్నట్లుగా కొంచెం ఆ అడ్వైజెస్ ఇవ్వడం అనేది, ఆయన ఏదన్నా ఎవరికన్నా పాయింట్ చెప్తున్నప్పుడు జెన్యున్గానే చెప్తున్నారు. బట్ ఆయన నామినేషన్స్లో చెప్పారు కదా, నేను అందరి దగ్గరికి వెళ్ళి తిరిగి చూస్తూ ఉంటాను, మైండ్లో అవి రన్ అవుతాయి ఇవి రన్ అవుతాయి అని. నాకు ప్రస్తుతానికైతే ఆయన జెన్యున్గా మామూలుగా మారి మంచిగానే చెప్తున్నాడు. అన్ని పాయింట్స్ బాగానే, ఎవరికన్నా ఏదన్నా చెప్పాలన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా బాగానే ఇస్తున్నారు, కొంచెం మారారు అనిపిస్తుంది నాకు. అండ్ మనం అన్ని సీజన్స్లో చూసుకుంటాం కదా, ఎవరో ఒకళ్ళకి కొంచెం పేరు సెట్ చేస్తూ అలాగా బిగ్ బాస్ టీం వాళ్ళు చూపిస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ విష్ణునే సీజన్స్ అన్నీ చూసొచ్చి ఆల్రెడీ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి సిచ్యువేషన్లో కూడా చెప్పారు కదా యష్మితో సంథింగ్ అలాగా, నేను ఆల్రెడీ ఎన్ని సీజన్స్ చూసొచ్చా కదా, 5గురే కలిసి 14 మంది వర్క్ చేయాలి అలాంటివన్నీ నాకు తెలీదు, నేను మెంటల్గా ఫిక్స్ అవ్వలేదు అయ్యి అని చెప్పారుగా. సో శోభాతో అండ్ మనకి టేస్టీ తేజ ఉన్నారు కదా, అండ్ అలాగే సిరి అండ్ షన్ను ఉన్నారు కదా. సో వాళ్ళకి కొంచెం పేరు కుదిరిందిగా, అలా ఏమన్నా నన్ను పిలిచారు సో నేను యాక్టివ్గా ఉంటాను కొంచెం కామెడీగా అందరు బాగుంటాను అన్నట్లు కొంచెం ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఫస్ట్ నుంచి విష్ణు పృథ్వీని నన్ను లవ్ చేయొచ్చుగా అని అడుగుతున్నారు. సో అలాగే ఈవిడ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నన్ను 3 months అన్నా లవ్ చేయొచ్చు కదా అని సరదాగా కొంచెం వాళ్ళు క్రియేట్ చేసేదానికంటే ఎలాగో వాళ్ళు క్రియేట్ చేస్తారులే అన్నట్టు ముందు ఈవిడే క్రియేట్ చేసి ఏదో ఒకటి కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాం అన్నట్లు చేశారనిపించింది నాకు అక్కడ. ఓకే పర్లా బాగానే ఉంది, ప్రస్తుతానికి మనకి షో అయితే రన్ అవ్వాలి కదా. సో ఆవిడ్ని ఆల్రెడీ ఫ్లాప్ లిస్ట్లో కూడా పెట్టారు, కొంచెం మనం బాగానే కలిసి అందరితో మంచిగా స్పోర్టివ్గా సరదాగా ఉంటే బాగుంటుందని బాగానే ఫన్ చేస్తున్నారు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, అప్పుడు వాటర్ ఇచ్చి నేను నీకు వాటర్ ఇచ్చాను నా కోసం సిగరెట్ మానేయి అది ఇది అని చెప్పి అడగటం. ఇప్పుడు విష్ణు అడిగిన పాయింట్కి విష్ణు సరదాగా కామెడీగా అడిగినా కూడా ఆవిడ నెగిటివ్గా తీసుకుంది, అలా పోర్ట్రే చేస్తున్నావు నువ్వు అన్నట్లుగా అడల్టరేటెడ్ కామెంట్స్ అవి అని యూస్ చేసి నెగిటివ్గా తీసుకుని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నావు అన్నట్టు మాట్లాడింది. బట్ ఆవిడ బిహేవియర్ ఏమి అయితే విష్ణు చెప్పింది ఆల్రెడీ, నేను అన్నంత మాత్రాన అది అయిపోదు కదా, మీరు కూర్చొని మాట్లాడుకోవటం అవన్నీ ఆడియన్స్ చూడరా అది అన్నారు కదా. అయినప్పటికీ మరి ఈవిడి సిగరెట్ మానేయచ్చు కదా అలా అవన్నీ అడుగుతాం, పర్సనల్గా తీసుకొని అడుగుతున్నారు కదా. సో ఆవిడ అడగటంలో కామెడీగా అడిగిందని కూడా ఎందుకు మళ్ళీ అంత ఇష్యూ చేయటం ఆవిడ నాకు అసలు పాయింటే లేదనిపిస్తుంది. ఏదో మనం సీన్లో ఉండాలి కాబట్టి మనం ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలి కాబట్టి గొడవలు క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది సోనియా గురించి. ప్రస్తుతానికైతే నా ఒపీనియన్ అది, ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్ అన్ని బట్టి అండ్ లైవ్ స్ట్రీమ్లో జరిగేదాన్ని బట్టి కూడా సోనియా మీద అయితే నాటువంటి ఒపీనియన్ అది. మీకు సోనియా గురించి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది కదా. సో ఫస్ట్ అక్కడ యష్మి వచ్చి ఆల్రెడీ పెద్ద క్లాన్ చీఫ్ అవటం వల్ల సో ఆవిడ నామినేట్ చేయకూడదు
చేయకూడదు, కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పి సో ఆవిడని ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పారు కదా. సో ఆవిడకి ఇచ్చిన స్పెషల్ పవర్ని యూజ్ చేసుకున్నారు లాస్ట్లో. సో అది ఎవరికి యూజ్ చేసుకున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం మనం. అండ్ నామినేషన్స్లో ఫస్ట్ సీత నిఖిల్ని నామినేట్ చేసింది కదా. సీత వచ్చేసి అదే ఫస్ట్ నుంచి కొంచెం డామినేటింగ్గా అనిపిస్తున్నా నాకు, సో ఆ రీజన్ చెప్పి నామినేట్ చేశారు కదా. సో ఆయన ఓకే అందరికీ అలా అనిపిస్తుందని ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఓకే యాక్సెప్ట్ చేసి వచ్చి చెప్పి మళ్ళీ నెక్స్ట్ నేను ఆల్రెడీ అదే రేషన్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని చెప్పారు అని చెప్పారు కదా. సో ఓకే ఆయన చెప్పిన ఆవిడ అనుకున్న దానికి ఆయన బాగానే డిఫెండ్ చేసుకొని చెప్పారు. ఓకే డిఫెండ్ అంటే ఇద్దరికి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం జరగల, ఆవిడ చెప్పింది ఈయన యాక్సెప్ట్ చేసేసారు, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ సీత వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసింది కదా, ఏదైతే చెత్తబుట్టలో నుంచి తీసి బాటిల్ పైన పెట్టి దాని గురించి ఆల్రెడీ గొడవ జరిగింది కదా. సో దాని మీద అండ్ కింగ్ చెప్పినట్లే వినాలి అని ఉన్నారు, అది సంథింగ్ ఆవిడ చెప్పిన పాయింట్స్ అని సీత చెప్పిన పాయింట్స్ అన్నీ సీత పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్టే అనిపించింది. అలాగే ప్రేరణ చెప్పిన పాయింట్స్ కూడా ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ అనిపించింది. ఇద్దరికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో నాకు వాళ్ళిద్దరివి కరెక్టే అనిపించాయి. సో ఎంతో కొంత కొంచెమన్నా ప్రేరణ అలా చేయటం ఓకే జోవియల్గా చేశారు, బట్ ఆవిడ సీరియస్గా తీసుకున్నారు. కానీ అది చెత్తబొట్టులోంచి తీసి పెట్టడం అనేది, నేను చెత్తబుట్టలో నుంచి తీశాను, అది నీకేంటి ప్రాబ్లం, నేను కదా చెత్తబుట్టలోంచి తీసింది అని ఆవిడ అన్నారు. బట్ చెత్తబుట్టలోంచి తీసి అక్కడ పెట్టినా కూడా పడేయాల్సిందైతే ఆవిడ పడేశారు కదా. సో ఆవిడ పెట్టిన పాయింట్ కానీ ఈవిడ డిఫెండ్ చేసుకున్న విధానం కానీ ఇద్దరు పాయింట్స్ నాకు వ్యాలిడ్గానే అనిపించాయి ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి. ఓకే నాకు వాళ్ళిద్దరి నామినేషన్స్లో ఓకే గొడవ ఆర్గ్యూ చేశారు కానీ వాళ్ళిద్దరు పాయింట్స్ వ్యాలిడ్గా అనిపించాయి నాకు ఫైనల్గా అయితే. మీకేమనిపిస్తుంది వాళ్ళిద్దరిలో సీత అండ్ ప్రేరణ నామినేషన్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభయ్ విష్ణుని నామినేట్ చేశాడు కదా, ఏదైతే నిన్న నాకు సార్ ఫ్లాప్ లిస్ట్లో పెట్టిన దాని గురించి. సో ఆ పాయింట్ మీద ఈయన నామినేట్ చేసి ఆయన చెప్పినటువంటి పాయింట్ కూడా నాకు ఎందుకో కొంచెం సేఫ్ నామినేషన్స్ అనిపించాయి. అలా పాయింట్ పెడుతూనే కొంచెం ఆవిడకి నెగిటివ్గా అనిపించకుండా పాజిటివ్ వేలోనే పెడుతున్నా, నిన్ను ఫ్లాప్ లిస్ట్లో నేను చూడాలనుకోలే, అక్కడ నువ్వు ఫ్లాప్ లిస్ట్లో ఉండేసరికి నేను స్ట్రక్ అయిపోయాను, అది మామూలుగా కూడా చెప్పుంటే సరిపోయేది. అది నామినేషన్స్లో పెట్టే అటువంటి పాయింట్ అది ఒకవేళ ఇన్ కేస్ దానివల్ల ఆయనకి ఏమన్నా అనిపిస్తే పోనీ అది చెప్తే బాగానే ఉండనిపించింది. నాకు ఆయన పెట్టిన పాయింట్ అనేది అంత కరెక్ట్గా అనిపించలే, ఎందుకో కొంచెం సేఫ్ నామినేషన్స్ ఆవిడ నామినేట్ చేయాలనుకున్నాడు కానీ ఆయన చెప్పిన విధానం అనేది నాకు కొంచెం నచ్చల. ఏమంటే ఓకే పాజిటివ్గా చెప్పేస్తే మనం సేఫ్గా ఉంటాము అని ఆయన నిన్ను అక్కడ చూడాలనుకోవట్లేదు, నువ్వు ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ అనుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నా. సో ఐ మీన్ బెస్ట్ పర్సనే బయటకు వెళ్ళాలి, బెస్ట్ పర్సన్ అయ్యి బయటకు వెళ్ళాలి. ఆయన చెప్పిన పాయింట్ నాకు అంత పాజిటివ్గా చెప్తున్నారా నెగిటివ్గా చెప్తున్నారా అని అర్థం కాలే. యాక్చువల్లీ నాకు ఆయన విష్ణు నామినేట్ చేయడం అనేది ఇంకెవరి మీద పాయింట్స్ పెట్టలేక సేఫ్గా ఆవిడ నామినేట్ చేశారేమో అనిపించింది. అండ్ ఎందుకంటే ఆల్రెడీ మనీని నామినేట్ చేసిన ఫస్ట్ ఆల్రెడీ గొడవ అయింది, అప్పుడు పాయింట్స్ ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు బాగానే పాయింట్స్ పెట్టాడు అనిపించింది. ఆల్రెడీ మనీని నామినేట్ చేసినా కొంచెం ఆయన ఫీల్ అవుతున్నారు, అది అందరు నాకు సార్ కూడా ఓకే మారారు కదా అని చెప్పారు. సో ఆయన నామినేట్ చేయలేడు కాబట్టి, నిఖిల్ ఫ్రెండ్ కాబట్టి సో నిఖిల్ నామినేట్ చేయలేడు. మిగతా వాళ్ళతో కూడా ఇప్పుడు అక్కడ నబీల్ ఉన్నాడు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరితోని పాయింట్లు పెట్టకుండా ఎలాగా సేఫ్గా చెప్తే బాగుంటుంది అన్న ఆవిడ్ని నామినేట్ చేశారనిపించింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆదిత్య గారిని నామినేట్ చేశారు కానీ ఆయనకి చెప్పిన పాయింట్ కూడా అంత వ్యాలిడ్గా అనిపించలే. సో కాకపోతే హౌస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు అన్నట్లు చెప్పారు, బట్ ఆయన అక్కడ ఆదిత్య గారు డిఫెండ్ చేసుకున్నది కూడా నాకేమీ అసలు ఆయన డిఫెండ్ చేసుకున్నది కూడా నాకు అర్థం కాల. ఆయనకి ఒక పాయింట్ చెప్తుంటే ఆయన ఇంకేదో డిఫెండ్ చేసుకుంటున్నారు, ఇంకేదో అనుకొని థ్యాంక్ యూ లవ్ యూ చెప్తున్నారు. అసలు ఆయన ఎందుకు చెప్తున్నాడో అసలు వాళ్ళు ఏం చెప్పారు అనుకొని ఆదిత్య గారికి ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లే. సో అభయ్ నామినేషన్స్ అంత నాకు అంతేమీ ఫైర్ అనిపించలేదు.
అబ్బాయి వచ్చేసి ఈ టైమింగ్స్కి మీరు అడ్జస్ట్ కావట్లేదు, అది మీ మెంటాలిటీయా లేదా రైస్ చేయట్లేదా పాయింట్ అర్థం కావట్లేదు అని అంటే, దానికి ఆదిత్య గారు మణికంఠ అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువైంది అంటున్నారు, మనీ కంటే తక్కువ ఇన్వాల్వ్మెంటా అని అడుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మనీ కంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్. ఆయన ఎవరితో అన్న వెళ్ళి మాట్లాడాలన్నా కూడా పాయింట్ పెట్టి బాగానే మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేయాలన్నా సరే మణికంఠ బాగానే కన్విన్స్ చేస్తున్నాడు, కొంచెం టీంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఆ రోజు ఫ్లాగ్ తయారు చేయమన్న దగ్గర కూడా మణి బాగానే ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కట్ చేసి బాగానే జోవియల్గా సరదాగా బాగానే ఉన్నాడు. ఈయన కనీసం ఆ మాత్రం కూడా చేయలేదు, టాస్క్ల్లో కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లా. గ్రూప్లో కూడా అందరు టీం అది అక్కడున్న హౌస్మేట్స్తో కూడా పెద్దగా ఎవరితోని మాట్లాడట్లేదు. అండ్ ఏదో ఆయనకి అసలు అర్థం కాకుండా వాళ్ళు ఎవరన్నా వచ్చి కూర్చున్నా ఏదో పాయింట్ చెప్పి ఉపన్యాసాలు ఏయో ఇస్తూ ఉన్నారు అనిపిస్తుంది నాకు. మళ్ళీ నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ ఏ పాయింట్ లేకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకు ఆదిత్య గారు. నెక్స్ట్ సోనియా వచ్చేసి నైన్కాన్ నామినేట్ చేసింది కదా, కన్ఫెషన్ రూమ్లో యష్మి టాస్క్లు అలాట్ చేసే దగ్గర అక్కడ మాట్లాడలేదని చెప్పి నామినేట్ చేశారు కదా. అక్కడ ఆవిడ ఏమంటున్నారు, మీరు అలా అక్కడ మాట్లాడుంటే కనుక ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అన్నట్లు మాట్లాడారు. నాకు అప్పుడు దానికి నైన్కా అక్కడ మాట్లాడాలి అనే తెలియదు నాకు, అక్కడ నేను మాట్లాడటానికి అక్కడ నాకు తెలియలా. ఓకే మీరు చెప్పిన పాయింట్ ఓకే కానీ అప్పుడు నాకు తెలియలా, బట్ నా క్లాన్ నుంచి నాకు సపోర్ట్ దొరికింది, సో అందుకని నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్నాను అన్నారు. బట్ ఆవిడ బయటకు వచ్చిన తర్వాత అయితే ఫీల్ అయ్యారు, అక్కడ మాట్లాడి ఉండాల్సిందే అది అని ఫీల్ అయ్యారు కదా. సో అక్కడ పాయింట్ సోనియా చెప్పిన పాయింట్ కరెక్టే, బట్ నైనిక ఇంకా దాని గురించి మాట్లాడటానికి కూడా ఏం అవకాశం లేదు కాబట్టి ఓకే అన్నారు. సో సోనియా వచ్చేసి సీతాను నామినేట్ చేసింది కదా, అదే డస్ట్బిన్లో ఆవిడ పడేసిన దాని గురించి ఆల్రెడీ ప్రేరణ నామినేట్ చేసింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని సీతాను నామినేట్ చేసింది అక్కడ. సో వాళ్ళకైతే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి కదా. అక్కడ సీత నాకు బాగానే డిఫెండ్ చేసుకుంది అనిపించింది. అండ్ నువ్వు అలా మాట్లాడకూడదు అని బొక్క అని మాట్లాడింది, అది మాట్లాడటం తప్పే, కానీ ఆవిడ నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మాట్లాడేటప్పుడు మెచ్యూరిటీతో మాట్లాడు అవి ఇవి అని ఏది పడతాయి మాట్లాడుకోనంటే, నువ్వు మాట్లాడే వాటికంటే బెటరే నేను అన్నట్లు ఆవిడ చెప్పారు కదా. సో ఆవిడ యూజ్ చేసే వర్డ్స్ కంటే హ్యూమిలేటింగ్ అనేది ఆవిడకి ఎక్కువగా అనిపించిందంట. బట్ ఈవిడ అన్న వర్డ్స్ మాత్రానికి రాంగ్ కాదు, మళ్ళీ బట్ దాని గురించి పాయింట్ మాట్లాడాల్సి వస్తే మాత్రానికి ఎక్కడో జరిగినవి మాట్లాడొద్దు, దానికి సంబంధం లేనివి అని ఆవిడ ఏదో అందరినీ ఆవిడే హై అన్నట్టు, ఆవిడ అసలు అక్కడ తప్పు ఉన్నా కూడా తప్పు లేనట్టు బాగా గొడవ పడుతున్నారు బాగానే సోనియా గారు. సీత కొంచెం బాగానే పాయింట్ని డిఫెండ్ చేసుకుంది, సో వాళ్ళకు కొంచెం ఫైట్ అయితే జరిగింది కదా. అక్కడ సోనియా అన్నెసరీగా సీతను నామినేట్ చేసింది, అసలు ఆవిడకి పాయింటే లేదు. అది కాకుండా ఇంకా విష్ణు గురించి మాట్లాడి అదే విష్ణు అడిగినప్పుడు ఆవిడ ప్రతిసారి సోనియాకి వెళ్ళి సీత సారీ చెప్పడం, అన్నిసార్లు సారీ చెప్పడం వల్ల సో వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అని ఆవిడ అనుకుని, సో దాని గురించి నామినేట్ చేసి ఉంటుందేమో అనిపించింది. బట్ ఆ పాయింట్ చెప్పకుండా ఆ పాయింట్ చెప్తే మళ్ళీ అది రేజ్ అయ్యిద్ది, ఆ గొడవ అంతా మళ్ళీ వస్తుంది అని చెప్పి ఆవిడ తెలుగుగా డస్ట్బిన్ గురించి మాట్లాడింది కదా. సో నాకైతే సోనియా చేసేవన్నీ కొంచెం కన్నింగ్గానే అనిపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళు అయితే రాంగు, ఆవిడ చేసేది ప్రతిదీ రైటే అన్నట్లు. ఆవిడ మాట్లాడినవి అయితే తప్పు కాదు, ఎదుటి వాళ్ళు మాట్లాడేవి అయితే తప్పు అని చెప్తున్నారు. సో నాకు కొంచెం సోనియా నెగిటివ్ ఎనర్జీలాగా అనిపిస్తుంది హౌస్లో ప్రస్తుతానికి. అండ్ ఆవిడ బాగానే సమాధానం ఇచ్చారు, సీత కూడా బాగానే సమాధానం ఇచ్చారు కదా సోనియాకి, ప్రతి విషయంలోని నువ్వు అంట తప్పు కాదు అది బాగానే డిఫెండ్ చేసుకున్నారు, బాగానే రెస్పాండ్ అయ్యి బాగానే సమాధానం ఇచ్చారనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణి ఆదిత్య గారిని నామినేట్ చేశారు కదా. ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి ఏదో ఆయన ప్రవచనాలు చెప్పాలన్నట్టు ఉపన్యాసాలు ఇస్తున్నారు, కన్స్ట్రక్టివ్ టాక్స్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, కన్స్ట్రక్టివ్ టాక్స్ మాట్లాడుతున్నారు. ఇది ఆయన పర్సనాలిటీ అదేనా లేదా ఇంకేదన్నా ఉందా, అదే నామినేషన్స్ అదే
టాస్కుల టైంలో అయితే బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, కానీ ఇలా నామినేషన్స్ కూడా వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దామని పాయింట్ రేస్ చేసిన మనీ చేసిన పాయింట్ అయితే నాకు బాగానే వ్యాలిడ్గా అనిపించింది. సో ఆయన అందరి దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ ఏమో అంత బెటర్గా లేదు. అందరితో ఇన్వాల్వ్ అవ్వటం కూడా, ఒకవేళ ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నా కూడా అంత రెస్పాండ్ అవ్వట్లేదు అనిపించింది. బట్ ఆదిత్య గారు అక్కడ కూడా ఆయన చెప్తే మనీ చెప్పిన పాయింట్స్కి నా గురించి ప్రమోషన్స్ చేశారు, నాకు ఇది ప్రోమో లాగా అది ఇది అని చెప్పి లవ్ యూ అయ్యి అని చెప్పారు. అసలు నాకు ఆయనకి ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు అనిపిస్తుంది. మనీ పాయింట్స్ అయితే బాగానే పెట్టాడు అనిపించింది నాకు. ఓకే, నాకు మనీ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు బాగానే. ఆయన ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్లో అందరూ నామినేట్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఆయన బాగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, డిఫెండ్ చేసుకున్నారు. ఆయన చెప్పిన పాయింట్స్ కూడా ఆయన నామినేట్ చేసినప్పుడు కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు. బట్ కాకపోతే ఆయన ఎమోషనల్గా ఫీల్ అయింది మాత్రం కొంచెం సింపతి లాగా అనిపించింది, కానీ ఓకే ఇప్పుడు బాగానే సెట్ అయ్యి బాగానే ఉన్నారు అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇంక ఇంప్రూవ్ అవుతున్నాడు అనిపిస్తుంది. గేమ్స్ ఇంకా ఎలా ఆడతారో ఈ వీక్ చూడాలి. అండ్ శేఖర్ భాషా గారిని నామినేట్ చేసిన పాయింట్ అయితే నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. అంటే అదే ఆయన చేసిన పాయింటే జోక్స్ వేస్తున్నారు అన్నారు, కానీ బట్ ఆయన పర్సనల్గా మనీ ఫీల్ అవుతున్నారు ఏమో. ఎందుకంటే ఆయన ఫీల్ అవుతున్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, లేదా ఏదన్నా సీరియస్ ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు కానీ ఆయన వెళ్ళి సిల్లీ జోక్ వేసినప్పుడు కొంచెం ట్రిగ్గర్ అవుతుంది కదా. సో దాన్ని ఆయన ఫీల్ అయిన దాని గురించి, పర్సనల్గా ఫీల్ అయిన దాని గురించి వేశారు. ఓకే, బట్ భాషా గారు యాక్సెప్ట్ చేస్తూ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పారు కదా. సో మళ్ళీ దాని గురించి ఆయన వచ్చి నామినేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు అభయ్ నామినేట్ చేశారు. ఏంటి నేను ఇక్కడ ఫ్యామిలీ కోసం వచ్చాను, మనీ కోసం వచ్చాను అవి అని చెప్పి. ఓకే, ఆయన మనీ రెడ్యూస్ చేశారు కాబట్టి 5 lakhs నుంచి 2 lakhs వీళ్ళు నిద్రపోయినందుకు తీశారు, రెడ్యూస్ చేశారు కాబట్టి మళ్ళీ ఆయన నిజంగానే తెలుగు రాకపోయినప్పటికీ కూడా ఆయన బాగానే చాలా వరకు అందరూ తెలుగు వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు తెలుగు సరిగ్గా మాట్లాడకపోయినా, ఈయనకి తెలుగు లాంగ్వేజ్ కాకపోయినా కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, బాగానే మాట్లాడుతున్నారు. సో ఆయన పెట్టి ఈ పాయింట్ వీళ్ళు నిద్రపోతున్నందుకు చెప్పిన పాయింట్ మాత్రం నాకు కొంచెం, సో దానివల్ల నాకు మనీ రెడ్యూస్ అవుతుంది, సో నేను దానికే వచ్చాను. ఇంకా అక్కడ ఎవరు వెళ్ళినా సరే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించే కదా. సో ఆయన పెట్టిన పాయింట్ నాకు బాగానే అనిపించింది, భాషా గారికి కానీ అండ్ అబ్బాయికి పెట్టిన పాయింట్ కానీ. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి అన్నట్లుగా రేస్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు భాషా గారు నామినేట్ చేశారు కదా. సో నిద్రపోతున్న దాని గురించి అండ్ మీరు జోక్స్ వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు అది ఇది అని చెప్పి ఆయన చెప్పారు కదా. సో దానికి ఆన్సరు నెక్స్ట్ భాషా గారు వచ్చి నామినేట్ చేసేటప్పుడు చెప్పారు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ విష్ణు వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది కదా. లాస్ట్ నామినేషన్స్ టైంలో ఏదైతే ఆయన చెప్పి మీతో 3 days నేను ఫాలో అయ్యాను, ఎలా ఉంటారు అనేది ఫాలో అయ్యానని చెప్పి మణికంఠ చెప్పాడు కదా విష్ణుతో. సో దాని గురించి నేను హట్ అయ్యాను, ఎందుకంటే నా వెనకే తిరిగి తర్వాత నన్ను నామినేట్ చేయడం అనేది నాకు ఒక కట్టప్ లాగా అనిపించింది అని చెప్పి నామినేట్ చేశారు కదా. సో వాళ్ళిద్దరికి పెద్ద ఆర్గ్యం అవ్వాల. సో ఓకే ఒప్పుకున్నారు ఆయన, సో నామినేట్ చేశారు. బట్ నెక్స్ట్ సోనియాని నామినేట్ చేశారు కదా విష్ణుప్రియ. ఏదైతే అక్కడ గొడవ జరిగిందో అప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు ఆల్రెడీ నేను మీకు వచ్చి చాలాసార్లు సారీ చెప్పాను, సోనియా గారు నా ఉద్దేశం అది కాదు, నేను మామూలుగా అన్నాను, నేను సారీ చెప్పాను, ఇప్పటి వరకు మీరు సారీ కూడా చెప్పలేదు అది చెప్పారు కదా. సో అక్కడ నాకు సోనియా చాలా పొగరుగా అనిపించారు నాకు. ఎప్పుడు ఆవిడ నామినేషన్స్ టైంలో చాలా పొగరుగానే ఉంటారు. అండ్ విష్ణుతో గొడవ అప్పుడు కూడా చాలా పొగరుగానే బిహేవ్ చేశారనిపించింది. సీరియస్గా వచ్చి చెప్పి అన్ని మాటలు అనేసి మళ్ళీ ఆవిడ సారీ కూడా చెప్పలేదని అంటే, ఒకసారి సారీ చెప్పేసిన తర్వాత సారీ చెప్పేసినంత మాత్రాన అన్న మాటలు వెనక్కి రావు కదా. ఆవిడ జస్ట్ కామెడీగా ఫ్రెండ్షిప్ గురించి అడిగింది, ఈవిడే మాటలన్నీ అనేసి మళ్ళీ అన్న మాటలు వెనక్కి రావు కదా అని ఆవిడ చెప్తుంది. సెన్సిటివ్
ఆ, ఒక 10 మినిట్స్ అయినా నీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే అంత ర్యాపో లేదు అని. అది ఓకే, ర్యాపో లేదు ఓకే, బట్ ఆవిడ ఉండాలనుకున్నా కూడా నువ్వు ఉండట్లేదు. సో దానికి ఆవిడలో ఏం ప్రాబ్లం, నీలో ప్రాబ్లం ఉంటే. అండ్ నెక్స్ట్ అదే అక్కడ. సో నేను అందుకే చెప్పాను, అంత స్పేస్ తీసుకునే అంత లేదు, సో అందుకే కంటిన్యూ అవ్వాలనుకోలేదు అని చెప్పి సోనియా చెప్పేదంతా. అండ్ అప్పుడు ఆవిడ అడుగుతుంటే కూడా తను చెప్పే మాటలకి విష్ణు అడిగేదానికి కూడా ఆన్సర్ చేయకుండా డైవర్ట్ చేస్తూ ఆవిడ అన్న మాట తప్పు అని డైరెక్ట్గా ఒప్పుకోలేక చీఫ్స్కి, లీడర్షిప్కి దాని గురించి తెలియని వాళ్ళకి స్పెల్లింగ్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే అంత లేదు అని ఆవిడ కొంచెం చాలా పొగరుగా. పాపం ఆవిడ, నేను చిన్నదాన్ని విష్ణు, నేను చిన్నదాన్ని అయినా కూడా నేను వచ్చి సారీ చెప్పాను, మీరు చదువుకున్నారు, అంత చదువుకున్నారు, సో మీకు తెలుసు ఏది తప్పు ఏది రాంగు, నేను అంత 18 ఏజ్ తర్వాత అనేటువంటి అంత పెద్ద మాటలు ఏమనలేదు కదా అని చెప్పి మాట్లాడారు. అయినా కూడా ఆవిడ డిఫెండ్ చేసుకునేటప్పుడు చాలా పొగరగానే ఆవిడ కన్వే చేస్తున్నారు, కానీ అసలు నేను అలా అనటం తప్పు అని మాత్రం అసలు కొంచెం కూడా ఆవిడ దేనిలోని ఫీల్ అవ్వట్లా. చాలా పొగరగా బిహేవ్ చేస్తున్నారు, అసలు అంత యారగెంట్గా ఉన్నారు. అసలు నాకు సోనియా అయితే ఇక్కడ అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎక్కడే కాదు, ఆవిడ ప్రతి విషయంలోని కూడా కొంచెం నెగిటివ్గానే ఉంటున్నారు. ఆవిడ అందరితో కలవకుండా ఉండి మంచిగా ఉండే వాళ్ళని కూడా పెద్ద పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు, ఈవిడేంటో అందరితో మంచిగా ఉన్నట్టు. అదైతే నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ భాషా గారు వచ్చేసి మణికంఠ నామినేట్ చేశారు కదా, అదే స్వీట్స్ ఏవో అందరికీ వచ్చినవి, బట్ మీరు తీసుకెళ్ళి మీ టీంకే వచ్చినట్టు దాచిపెట్టారని చెప్పి దాని గురించి చెప్పారు కదా. సో దానికి ఇప్పుడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, సో అక్కడ స్పేస్ లేదు, సో అందుకే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, అందరికీ పంచిపెట్టాను నేను అని అక్కడే క్లియర్ చేశారు కదా. సో నెక్స్ట్ ఆయన, నువ్వు సోషలైజ్ అవ్వట్లేదు, అందరితో బాగా కలవాలి, సో నువ్వు అందరితో కలిసేంత వరకు కూడా నేను ఇలా నామినేట్ చేస్తూనే ఉంటాను అని. సో మణి బాగానే అక్కడ డిఫెండ్ చేసుకున్నారు, బట్ ఓకే, ఇద్దరు పాయింట్స్ ఓకే, కానీ ఓకే కలుస్తున్నారు కదా. భాషా గారు ఆయన పాయింట్లో ఆయన చెప్పారు, బట్ మణి పాయింట్లో మణి చెప్పారు ఓకే. అండ్ భాషా గారు వచ్చేసి ఆదిత్య గారు నామినేట్ చేశారు కదా. నేను మొన్నటి నుంచి అనుకుంటున్నా, ప్రతిదానికి వెళ్ళి ఆదిత్య గారు భాషా గారికి పొడుస్తాం కానీ, ట్యాగ్లు ఇవ్వటం కానీ, నామినేట్ చేయటం కానీ ప్రతిదానికి ఈయన చేస్తూ ఉన్నారు. సో ఆయన కూడా ఆల్రెడీ చెప్పారంట, 1 కాదు 2 కాదు 3 సార్లు, అన్నిసార్లు నువ్వు నాతోనే ఉంటూ నన్ను నామినేట్ చేస్తుంటే ఆడియన్స్కి కూడా అర్థం కాదని. నాకు కూడా అది అర్థం కాలేదు, ఈయన ఆయనతోనే ఉండి సేఫ్గా ఆడుతున్నారు ఏంటో ఈయనకి అర్థం కాలేదో ఏంటి అనిపించింది. సో ఆ పాయింట్నే బేస్ చేసుకొని అసలు మీకు అండ్ అక్కడ అబ్బాయిని స్ట్రాంగెస్ట్ అన్నట్లుగా మాట్లాడారు, సో దానివల్ల నేను డిఫేమ్ అయ్యాను, సో ఆయన పాయింట్ చెప్పారు కదా. అక్కడ కూడా ఓకే, ఆయన ఆదిత్య గారు పాపం తెలుగు రావటం వల్ల అర్థం కావట్లేదు ఏమో, కొంచెం అంత ఫైర్ ఏం లేదు, ఓకే యాక్సెప్ట్ చేసుకున్నారు ఇద్దరు, మళ్ళీ టామ్ అండ్ జెర్రీ లాగా కలిసిపోయారు. సో అక్కడ వరకు చూసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి లైవ్లో జరిగింది. లాస్ట్ అందరు నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యష్మిని ఏం చెప్పారంటే, జస్ట్ యష్మి అని పేరు పిలిచారు బిగ్ బాస్. పిలిచిన తర్వాత నేను డైరెక్ట్ నామినేషన్స్ చెయ్యాలా అని చెప్పి ఆవిడ వెళ్ళి అక్కడ నుంచొని చీఫ్స్ని నామినేట్ చేస్తానని చెప్పి, ఇద్దరు చీఫ్స్ అది క్లియర్ ఎవిడెంట్, సో గెలవలేకపోయారు అని వాళ్ళు నామినేట్ చేస్తానని చెప్పి నైనిక అండ్ నిఖిల్ పేరు చెప్పేశారు. మరి కొంతసేపటి తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత పాయింట్స్ చెప్తా ఉంటే బిగ్ బాస్ పిలిచి యష్మి మీరు ఆగండి అని చెప్పి వెళ్ళి కూర్చోమన్నారు, వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటే కూడా కూర్చోమన్నారు. మరి అసలు నాకు అక్కడ పాయింట్ ఏంటంటే, యష్మికి పవర్ ఇచ్చిందే వాళ్ళు, అందరితో గొడవ పడి నైనిక అండ్ నిఖిల్ అసలు ఫస్ట్ సోనియా ఆర్గ్యూ చేసినప్పుడు గొడవ పడింది, బేబక్కకి, నఫ్రీదీకి, భాషకి,
వీళ్ళందరినీ కాదని గొడవ పడి మరి ఆవిడకి ఇస్తే ఆవిడకి కొంచెం మినిమం కొంచెం బేసిక్ కృతజ్ఞత కూడా లేకుండా వాళ్ళని నామినేట్ చేయాలనుకున్నారు. నాకు నచ్చలా కొంచెం కూడా యష్మి అలా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. ఆవిడకే ఇచ్చారు, ఆవిడ ఇప్పుడు ఆ పొజిషన్లో చీఫ్గా ఉన్న పొజిషన్లో ఉన్నారు అంటేనే అసలు వాళ్ళు సెలెక్ట్ చేయటం వల్లే కదా అంత గొడవ పడ్డారు. సింపుల్గా వెళ్ళేసి మళ్ళీ ఆవిడే అందరికి నైనికా టీంకి టాస్క్లు కూడా హెవీగా ఇచ్చేసి అంత గొడవ చేసి అంత రచ్చ చేసి ఆవిడ మళ్ళీ ఆవిడ తప్పే లేనట్టు పెద్ద ఈవిడేంటో పవర్ఫుల్గా ఆడి టాస్క్లు గెలుచుకొని విన్ అయినట్లు వెళ్ళి సో వాళ్ళు గెలవలేదు కాబట్టి వాళ్ళు నామినేట్ చేస్తున్నా అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ అది ఎపిసోడ్లో చూపిస్తారో లేదో తెలియదు, కానీ తర్వాత వచ్చి బిగ్ బాస్ వెయిట్ చేయమని చెప్పిన తర్వాత అప్పుడు పవర్ ఇచ్చారనమాట యష్మికి. అప్పుడు అనౌన్స్ చేశారు, సో మీరు చీఫ్ అయినందువలన మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాము అని చెప్పి ఫస్ట్ దానికంటే ముందు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి 7 మెంబర్స్ నేమ్స్ చెప్పారనమాట. మణి, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, సీత, భాష అండ్ నైనిక వీళ్ళ పేర్లు చెప్పి అప్పుడు యష్మికి పవర్ ఇచ్చారనమాట. సో మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాము, నామినేట్ అయిన వాళ్ళలోంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవని వాళ్ళల్లో నుంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి అని బిగ్ బాస్ పవర్ ఇస్తే అక్కడ ప్రేరణని సీత వీళ్ళు నామినేట్ చేశారు కదా. సో అది నాకు పాయింట్లెస్గా అనిపించింది, అందుకనే ప్రేరణని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ సీత అండ్ విష్ణు నాకు అక్కడ టాస్క్ ఇచ్చినప్పుడు దానికి వాళ్ళు ఫీల్ అయ్యారు కదా. సో ఇది టాస్క్ అని నాకు అక్కడ అది నచ్చలేదు వాళ్ళు అలా ఉండటం. విష్ణుప్రియ వచ్చేసి ఏమనుకుంటున్నారు, ఆవిడ కొంచెం ఫీల్ అయ్యారు కదా, నేను ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను, క్లీన్లీనెస్ డెవలప్మెంట్ కోసం రాలేదు అని చెప్పారు కదా. సో అది ఆవిడ దానికి అలా టాస్క్ లాగా తీసుకోలేదు. సో అందుకని నేను విష్ణుని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని అంటే అప్పుడు విష్ణు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, నేనేం మీకు చెప్పలేదు కదా, బిగ్ బాస్తో కెమెరా ముందుకెళ్ళి చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు, దానికి నేను హర్ట్ అవుతుందని డైరెక్ట్గా కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్తో చెప్పుకున్నాను, మీ ఎవరితో నేను చెప్పుకోలేదు కదని అంటే బట్ మేము అందరం అక్కడ చూసాము నువ్వు ఫీల్ అవ్వటం అనేది అని అంటే మరి మీరు చూస్తే ఎవరి నుండి కూడా నాకు సింపతి కానీ ఎంపతి కానీ రాలేదేంటి అని చెప్పి విష్ణు గారు అన్నారనమాట. సో దానికి ఫైనల్గా సీత ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కాబట్టి, అంటే సీత కూడా అభయ్తో అలా కిచెన్లో ఆర్గ్యుమెంట్ చేయటం దాని గురించి కూడా సోనియా కూడా పాయింట్అవుట్ చేసింది కదా. సో అవన్నీ చెప్తూ సీత ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కాబట్టి నాకు విష్ణు కూడా ఉంది, సో ఆల్రెడీ ఆవిడ ఉంది కాబట్టి నేను విష్ణుని డైరెక్ట్గా నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి విష్ణుని నామినేట్ చేశారు. సో ఫైనల్గా ప్రేరణ సేవ్ అయ్యింది, విష్ణు నామినేషన్స్లోకి వచ్చిందనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నామినేషన్స్ విశేషాలు. సో ఫుల్గా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పటివరకు మీరు చూసారంటే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నాకు సబ్స్క్రైబర్స్ కూడా లేకపోవడం వల్ల వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతగా రేపు మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.